ఏపీ బెవరేజ్ అధికారుల నియామకంలో తన పాత్ర లేదన్నారు నారాయణస్వామి. లిక్కర్ స్కామ్ పై సిట్ అడిగిన ప్రతి ప్రశ్నకు ఒకే రకమైన సమాధానం చెప్పారు ఆయన. తన మాటను అక్కడ వినేవారు ఎవరు అంటూ ఆన్సర్ ఇచ్చారు. ఏపీ బెవరేజెస్ లో తన మాటలను ఏ అధికారి వినలేదన్నారు నారాయణస్వామి. లిక్కర్ స్కామ్ విచారణలో భాగంగా 6 గంటల పాటు నారాయణస్వామిని ప్రశ్నించారు సిట్ అధికారులు. రాజకేశిరెడ్డి సహా ఇతరులు ఇచ్చినటువంటి సమాచారాన్ని నారాయణస్వామి ముందుంచి ప్రశ్నించారు. వైసీపీ హయాంలో మద్యం పాలసీలో మార్పులు, మద్యం ఆర్డర్స్ లో ఆన్లైన్ విధానం తొలగించి మాన్యువల్ విధానం తీసుకురావడంపై కూపీలాగారు అధికారులు. డిజిటల్ చెల్లింపులు జరపకుండా మద్యం అమ్మకాల వెనుక ఎవరి ఒత్తిళ్లున్నాయనే దానిపై కూడా ప్రశ్నించారు. సిట్ ప్రశ్నలకు నారాయణస్వామి సరైన సమాధానం చెప్పలేదని తెలుస్తోంది. తనకేమీ సంబంధం లేదని ఆయన చెప్పినట్టుగా వినిపిస్తోంది. 6 గంటల విచారణ తర్వాత పలు డాక్యుమెంట్లు, సెల్ ఫోన్లు సీజ్ చేశారు సిట్ అధికారులు. సైబర్ నిపుణుల ద్వారా మెయిల్స్, మెసేజ్లను రిట్రీవ్ చేశారు. మరోసారి విచారించాలని భావిస్తున్నారు అధికారులు. ప్రభుత్వ మద్యం దుకాణాల వల్ల అవినీతి జరగదన్నారు నారాయణస్వామి. సిట్ ఎన్నిసార్లు విచారణకు పిలిచినా సిద్దమేనంటున్నారు. కుట్రలో భాగంగానే తమ నేతలందరినీ అరెస్టు చేస్తున్నారంటున్నారు నారాయణస్వామితో మా ప్రతినిధి కార్తీక్ ఫేస్ టు ఫేస్. మనతో మాట్లాడడానికి మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే సుదీర్ఘమైన విచారణ దాదాపు 6 గంటల పాటు ఎదుర్కొన్నారు. ఏంటి వాళ్ళు ఏమడిగారు, మీరేం చెప్పారు సార్? వాళ్ళు నాతో సహకరించారు. వాళ్ళు అడిగిన ప్రశ్నలకంతా నేను పూర్తి సహకరించి జవాబు చెప్పినాను. వాళ్ళు ఏం అడిగినారు, నువ్వేం జవాబు చెప్పినారు అనేది కదా కావాల్సింది. వాళ్ళు నాకు సహకరించారు, నేను అడిగిన దానికి వాళ్ళకి జవాబు చెప్పినా. అంటే కొన్ని బెవరేజెస్ సంబంధించి కావచ్చు, మార్పులు చేర్పులు సంబంధించి కావచ్చు, పాలసీకి సంబంధించి కావచ్చు, ఇవన్నీ అడిగినట్టుగా కూడా బయటికి ప్రచారాలు జరుగుతున్నాయి. ప్రచారాలు చేసుకుంటే దానికి మనం ఏం చేయగలుగుతామో, వాళ్ళు అడిగిన దానికి నేను జవాబు చెప్పినా. కోర్టులో ఇది జరుగుతున్నది. చాలా మంది అనవసరంగా కేసులు పెట్టి జైలు కూడా పంపించారు. ఎలాంటి ఇబ్బంది పెట్టినారో పాప లీడర్లందరూ కూడా నాకేమో జరిగిపోయిందని ఒక భయంతో పరిగెత్తి వచ్చారు. లీడర్లు కూడా తెలుసు నా క్యారెక్టర్, ప్రజలకు తెలుసు నా క్యారెక్టర్, అదేవిధంగా చంద్రబాబు కూడా తెలుసు నా క్యారెక్టర్. కాబట్టి నన్ను ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు, బాగా సహకరించారు. వాళ్ళు అడిగిన దానికి నేను మంత్రిగా పనిచేశాను కాబట్టి వాళ్ళకి ఏ క్వశ్చన్ వేసినారో దానికి నేను జవాబు చెప్పినాను. 5 ఏళ్ల పాటు పనిచేసినటువంటి క్రమంలో ఎక్కడా కూడా ఎలాంటి తప్పు చేయలేదని చెప్పి మీరు చెప్తున్నప్పటికీ సిట్ అధికారులు మాత్రం వేరే వెర్షన్ తీసుకుని వస్తున్నారు. ఏకంగా ఈ రోజు మీరు అరెస్ట్ అవుతారంటూ కూడా ప్రచారం జరిగినటువంటి పరిస్థితి. మీ ద్వారా ప్రజలకు కూడా చెప్తున్నాను, ప్రైవేట్ షాపులు పెట్టినప్పుడు అవినీతి జరుగుతుందా, గవర్నమెంట్ షాపులు పెడితే అవినీతి జరుగుతుందా? ఇంతకుముందు డిస్టిలరీ కూడా, ఇంతకుముందు ఉండే డిస్టిలరీ ఉండదు. ఇప్పుడు ఎక్కడ కూడా మనం గవర్నమెంట్ షాపులు రన్ చేసినప్పుడు ప్రజా సంకల్పయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోరికని నేను తీరుస్తానని చెప్పేసి ఆయన ఇటువంటి మనకు ఏ ఇన్కమ్ వచ్చినా కానీ అది గవర్నమెంట్కి పోతుందే కానీ ప్రైవేట్ షాపులు ఇచ్చి బెల్ట్ షాపులు ఇచ్చుంటే అప్పుడు మనకు ఏదైనా అవినీతి చేసేదానికి ఆస్కారాలు ఉంటుంది. కానీ మొత్తం టోటల్గా గవర్నమెంట్ షాపులు రన్ చేసినప్పుడు ఏమిటి వాళ్ళ ప్రచారం ఏందో నాకు అర్థం కల. వాళ్ళ భయం అంతా ఏమంటే ఇట్టానే చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించాలని వాళ్ళు ప్లాన్తో ఇదంతా చేస్తూ ఉంటారు. అంటే మళ్ళీ ఇంకోసారి విచారణకి రమ్మన్నారా, అడిగారా? ఎన్ని తూర్లు విచారించేదానికి నాకు వచ్చినా నేను వాళ్ళకి సహకరిస్తాను. కొన్నిసార్లు విచారణకి పిలిచినప్పటికీ కూడా తాను విచారణ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానంటూ కూడా మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు వస్తుంటాయి. ముఖ్యంగా ప్రభుత్వం తరపున మద్యం షాపులు అనేది రన్ చేస్తే ఎక్కడ అవినీతి జరుగుతుంది, అదే ప్రైవేట్ పరంగా నిర్వహిస్తేనే అవినీతికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది.